గైస్ మీలో ఎవరన్నా నా ఛానల్ గ్రోత్‌కి మీరు సపోర్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న క్యూఆర్ కోడ్‌ని అయితే స్క్రీన్‌షాట్ తీసుకొని గూగుల్ పే త్రూ అవ్వచ్చు, ఫోన్‌పే కావచ్చు, పేటీఎం కావచ్చు, అమెజాన్ పే త్రూ అయితే మీరైతే అమౌంట్ అయితే సెండ్ చేయొచ్చు. అమౌంట్‌తో పాటు మీ యొక్క నేమ్ కూడా టైప్ చేసి పంపిస్తే ఫ్యూచర్‌లో ఏదో ఒక రోజు గైస్ డెఫినెట్‌గా నా నుంచి అయితే మీకైతే సపోర్ట్ అయితే దొరుకుతుంది గైస్. ఓకేనా? ఈ రోజు ఏంటంటే నాన్ వేస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ కి అంత ఎక్కువ అమౌంట్ రావడానికి రీజన్ ఏంటి అనే టాపిక్ గురించి ఈ రోజు గైస్ నేను ఈ వీడియో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 1 మంత్ కంప్లీట్ గా రీసెర్చ్ చేసిన తర్వాత నేను టోటల్ గా 3 పాయింట్స్ ని ఫైండ్ అవుట్ చేయడమే జరిగింది. ఈ 3 థింగ్స్ వల్లనే తనకు ఎక్కువ అమౌంట్ రావడానికి రీజన్. ఇవి గనక మనం కూడా మన ఛానల్లో ఇంప్లిమెంట్ చేస్తే 100% గైస్ మనం కూడా చాలా అంటే చాలా అమౌంట్ ని మనమైతే ఎర్న్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా? సో లేట్ చేయకుండా మనమైతే టాప్ లోకి వెళ్ళిపోదాం. ఈ 3 థింగ్స్ ఏంటి అనే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? సో దీంట్లో గైస్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మెంబర్‌షిప్. ఓకేనా? సో ఈ మెంబర్‌షిప్ వల్లనే తను కొంచెం అమౌంట్ ని బూస్ట్ చేసుకోవడానికి రీజన్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇండియా నుంచి చూస్తూ ఉంటాం కదా! మనం ఏందంటే మనకు చేసే వర్క్ తగ్గట్టుగా తనకేదైనా సపోర్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు మనకి 20,000 సాలరీ ఉంటే దాంట్లో నుంచి 100 200 రూపీస్ అలా ఇచ్చేసి ఏందంటే మెంబర్‌షిప్ తీసుకుంటూ ఉంటాం. సో అది మనం మంత్లీ పేమెంట్ చేస్తూ ఉంటాం. బట్ తనకు మన ఇండియా నుంచే కాదు కదా వ్యూవర్స్ ఉన్నది. కువైట్ నుంచి ఉన్నారు, దుబాయ్ నుంచి, యూకే నుంచి, యూఎస్ నుంచి కూడా ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు కూడా తన వీడియోస్‌ని చూస్తారు కాబట్టి సో వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు కదా! యూఎస్‌లో ఉన్నవాళ్ళు, యూకే అలా వేరే వేరే కంట్రీస్‌లో ఉన్నవాళ్ళు. సో వాళ్ళు సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళేం చేస్తారంటే ఒక $5 $10 పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు $10 అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఎంత లేదన్నా 800 రూపీస్ అయితే ఉంటాయి. ఓకేనా? సో మనం ఇంత అమౌంట్ ఇస్తే వాళ్ళు అక్కడి నుంచి అంత అమౌంట్ ఇస్తారు కాబట్టి సో ఈ అమౌంట్ అంతా కూడా అనలిటిక్స్ ట్యాబ్‌లో చూపిస్తుంది. ఎందుకంటే అనలిటిక్స్ ట్యాబ్‌లో వచ్చేసి ఏందంటే ఓన్లీ యాడ్స్‌కి వచ్చిన రెవెన్యూ మాత్రమే కాదు. ఈ మెంబర్‌షిప్ నుంచి వచ్చిన రెవెన్యూ అంతేకాకుండా సూపర్ థాంక్స్ నుంచి వచ్చిన రెవెన్యూ అంతా కూడా ఒకే ట్యాబ్‌లో అనలిటిక్స్ ట్యాబ్‌లో కనిపిస్తుంది కాబట్టి సో ఈ అమౌంట్ కూడా అందులోనే యాడ్ అవుతుంది కాబట్టి సో తనకి ఎక్కువ అమౌంట్ అనేది రావడానికి ఈ మెంబర్‌షిప్ కూడా ఒక రీజన్ గైస్. ఓకేనా? అండ్ గైస్ సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే వీడియో డ్యూరేషన్. గైస్ మీరు గనుక తన ఛానెల్‌లో వీడియో చూస్తే ఒక్కొక్క వీడియో 20 మినిట్స్, 30 మినిట్స్, 40 మినిట్స్ అండ్ కొన్ని టైమ్స్‌లో 50 మినిట్స్ ఉన్న వీడియోస్ కూడా ఉన్నాయి. సో ఇదేంటంటే హెవీ డ్యూరేషన్ ఉన్న వీడియోస్ గనుక ఉంటే అక్కడ ఎక్కువ యాడ్స్ ప్లే అవుతాయి. అట్ ది సేమ్ టైమ్ ఏందంటే తనకు ఎక్కువ రెవెన్యూ రావడానికి రీజన్. ఇప్పుడు 4 నిమిషాల వీడియో ఉందనుకోండి. స్టార్టింగ్‌లో ఒకటొస్తది. లాస్ట్‌లో ఒకటొస్తది. సో ఇక్కడేందంటే రెవెన్యూ అనేది తక్కువొస్తది. ఇప్పుడు 8 మినిట్స్ అనుకోండి. స్టార్టింగ్‌లో ఒకటి, లాస్ట్‌లో ఒకటి, మధ్యలో ఒకటి. బట్ మధ్యలో అనేది కొన్ని టైమ్స్‌లో రావచ్చు. కొన్ని టైమ్స్‌లో రాకపోవచ్చు. బట్ ఏందంటే తన వీడియోస్ అనేవి ఎక్కువ డ్యూరేషన్ ఉండడం వల్ల ఏందంటే ఎంత లేదన్నా ఒక 5-6 అవర్స్ అనేది ఖచ్చితంగా ప్లే అవుతాయి కాబట్టి సో ఈ విధంగా యాడ్స్ అనేవి ఎక్కువ ప్లే అవ్వడం వల్ల రెవెన్యూ కూడా తనకి ఎక్కువ రావడానికి రీజన్ గైస్. ఓకేనా? అండ్ గైస్ సో ఫైనల్ గా థర్డ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే యాడ్స్. ఓకేనా? సో ఇక్కడ గైస్ తనకు వచ్చేసి ఏంటంటే కొన్ని యాడ్స్ కి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. కొన్ని యాడ్స్ కి తక్కువ రెవెన్యూ వస్తుంది. ఎందుకన్నది క్లారిటీ చెప్తాను, ఒకసారి వినండి గైస్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇండియా నుంచి మన లొకేషన్ నుంచి కనుక తన వీడియో చూసామనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది మన లోకాలిటీకి సంబంధించిన యాడ్స్ మాత్రమే తన వీడియో పైన డిస్ప్లే అవుతాయి. లైక్ జొమాటో, స్విగ్గీ, ఐకియా అవ్వచ్చు, ఫ్లిప్‌కార్ట్ అండ్ అమెజాన్ అవ్వచ్చు. లేకపోతే వేరే వాళ్ళు ఏమైనా ప్రమోట్ చేసుకుంటే అది. ఇప్పుడు తను ట్రావెలింగ్ చేస్తాడు కాబట్టి ట్రావెలింగ్‌కి సంబంధించింది లైక్ మేక్ మై ట్రిప్ కావచ్చు. అంతేకాకుండా బెట్టింగ్‌కి సంబంధించినవి కావచ్చు, అప్లికేషన్ కావచ్చు, గేమింగ్‌కి సంబంధించినయి. ఇలాంటి అన్ని యాడ్స్ కూడా తన వీడియోస్ పైన డిస్ప్లే అవుతాయి. ఎందుకంటే వాటిని ఇన్‌స్టాల్ చేసుకొని మనమున్న లొకేషన్‌లో యాక్సెస్ చేసుకోవచ్చు కాబట్టి అలాంటి యాడ్స్ మాత్రమే మనకు డిస్ప్లే అవుతాయి. ఓకేనా? సో అప్పుడేమవుతుంది ఇక్కడుండే యాడ్స్ కాబట్టి ఇక్కడుండే అప్లికేషన్స్ కాబట్టి వాళ్ళేం చేస్తారంటే తక్కువ అమౌంట్ ఇస్తారు కాబట్టి మన యూట్యూబ్ కూడా ఈ యాడ్స్‌కి ఏందంటే నాన్ వెజ్ అనే యూట్యూబ్ ఛానెల్‌కి మన సైడ్ నుంచి తక్కువ అమౌంట్ ఇస్తుంది. ఓకేనా? సో ఇక్కడేమవుతుందంటే ఇప్పుడు మన ఇండియా నుంచే కాదు కదా తనకు వ్యూస్ వచ్చేటియి. వేరే వేరే కంట్రీ నుంచి లైక్ దుబాయ్ అని, కువైట్ అని, లేకపోతే యూఎస్ అని, ఇంకా యూకే అని ఇంకా చాలా చాలా కంట్రీస్ నుంచి తనకు వ్యూస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి తన వీడియో చూసినప్పుడు ఏందంటే వాళ్ళ లొకేషన్‌లో ఉన్న యాడ్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. అక్కడ వాళ్ళ యాడ్స్‌ని వాళ్ళు ఇన్‌స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు కాబట్టి, ఇప్పుడు యూఎస్‌లో చూశారనుకోండి, అక్కడ ఉండేదేంది వాల్మార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఐకియా కావచ్చు, అలాంటి అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో, అవన్నీ కూడా అక్కడ వాళ్ళకి యాడ్స్‌గా డిస్‌ప్లే అవుతాయి కాబట్టి, అక్కడ పేమెంట్ కూడా ఎక్కువొస్తుంది కాబట్టి, ఎట్ ది సేమ్ టైమ్ అక్కడున్న వ్యూవర్స్ గనుక చూశారనుకోండి, ఆ యాడ్స్‌కి ఇక్కడ నాన్ వెజ్ ఉన్న యూట్యూబ్ ఛానెల్‌కి ఎక్కువ రెవెన్యూ అనేది యాడ్ అవుతుంది. మనం చూసే బట్టి. ఇప్పుడు మన లొకేషన్ చూస్తే తక్కువ రెవెన్యూ, వేరే కంట్రీ నుంచి చూస్తే కొంచెం ఎక్కువ వస్తది కావచ్చు. ఇంకో కంట్రీ నుంచి చూస్తే తక్కువ వస్తుండొచ్చు. ఇంకో కంట్రీ నుంచి చూస్తే ఎక్కువ రెవెన్యూ రావచ్చు. ఓకేనా? బికాస్ ఆఫ్ దీస్ ఏందంటే తనకొచ్చే వ్యూస్ అన్నవి ఒక కంట్రీ నుంచి కాకుండా
వేరే వేరే పెద్ద పెద్ద కంట్రీ నుంచి కూడా చూస్తున్నారు కాబట్టి అక్కడ ఉండే రెవెన్యూ ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో తనకు కూడా యాడ్స్ నుంచి ఎక్కువ రెవెన్యూ రీజన్ గైస్. ఓకేనా? సో ఇవే గైస్ నేను ఫైండ్ అవుట్ చేసిన 3 రీజన్స్. ఈ 3 రీజన్స్ గైస్ మనం కూడా మన ఛానల్ కనుక ఇంప్లిమెంట్ చేసినట్లయితే 100% గైస్ మనం కూడా ఎక్కువ ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో చాలా మంది ఏమనుకుంటారు అంటే అన్న మన వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మెంబర్షిప్ తీసుకోమంటే ఎవరు కూడా తీసుకోరు అని చెప్పేసి గైస్ చాలా మంది అంటారు. బట్ గైస్ మనం చేసే కంటెంట్ బట్టి అండ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బట్టి అంతేకాకుండా మెంబర్షిప్ లో వాళ్ళకి ప్రొవైడ్ చేసే ఏదైతే ఫెసిలిటీస్ ఉంటాయో దాన్ని బట్టి వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు గైస్. ఓకేనా? సో ఆ ఫెసిలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇవ్వాలి, అంతేకాకుండా వ్యూవర్స్ అనేది మెంబర్షిప్ అనేది తీసుకునే విధంగా ఏ విధంగా చేయాలని చెప్పేసి మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ చేస్తే నేను సపరేట్ వీడియో అయితే చేసి మీ ముందుకైతే తీసుకొస్తాను గైస్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వీడియో డ్యూరేషన్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే అది మీరు చేసే కంటెంట్ బట్టి గైస్. ఓకేనా? మరీగా వీడియో డ్యూరేషన్ పెద్ద ఉండాలని చెప్పేసి అయితే ల్యాక్ చేయొద్దు. బట్ వీలైనంత వరకు ఏంటంటే కొంచెం డ్యూరేషన్ అనేది ఎక్కువ ఉంచుకోవడానికి ట్రై చేస్తే ఏంటంటే యాడ్స్ కూడా ఎక్కువ డిస్ప్లే అవుతాయి. ఎట్ ది సేమ్ టైం మీకు రెవెన్యూ కూడా ఎక్కువ రావడానికి రీజన్ గైస్. ఓకేనా? అండ్ ఇంకా ఫైనల్ గా యాడ్స్ గురించి మాట్లాడుకుంటే మన వీడియోస్ అనేవి వేరే వేరే కంట్రీకి రీచ్ అయితేనే మనకు కూడా ఎక్కువ రెవెన్యూ వస్తుంది. సో అక్కడి వరకు రీచ్ అవ్వాలి అంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా చూసే విధమైన కంటెంట్ కనుక మనం చేస్తే ఖచ్చితంగా మన వీడియోస్ కూడా ఎక్కువ వ్యూస్ వస్తాయి. అంతేకాకుండా ఎక్కువ యాడ్స్ వస్తాయి. అక్కడ నుంచి కూడా వ్యూవర్స్ వస్తారు కాబట్టి రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంది. సో అక్కడ ఉన్న వాళ్ళకి నచ్చే కంటెంట్ అంటే కుకింగ్ చేయండి గైస్. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా చూసే అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఎంటర్టైన్మెంట్ చేయండి. బికాస్ ప్రెసెంట్ ఏంటంటే అందరు కూడా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు కాదు ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే ఎంటర్టైన్మెంట్ అయితే ఖచ్చితంగా కావాలనుకుంటారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ సంబంధించి చేయండి. లేకపోతే ఎడ్యుకేషనల్ సంబంధించిన కంటెంట్ చేసినా కూడా చూస్తారు గైస్. ఓకేనా? సో దయచేసి ఇలాంటి కంటెంట్ కనుక మీరు స్టార్ట్ చేస్తే 100% గైస్ మీకు ఫ్యూచర్లో చాలా గ్రోత్ ఉంటుంది. సో మీరు కూడా ఎక్కువ రెవెన్యూ అనేది 100% అయితే జనరేట్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా? సో ఈ 3 థింగ్స్ కనుక మీకు గైస్ డెఫినెట్ గా అర్థమైనట్లయితే ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం డూ ఫాలో అవర్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఓకేనా?